మధ్యకాలంలో మన టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ ఏదైనా కానీ అంటే సౌత్ బేస్ కానీ నార్త్ బేస్లో కానీ ఎస్పెషల్లీ సౌత్లో హీరోలు ఎక్కువగా స్టార్డమ్ ఉంటుంది. బట్ హీరోయిన్కి స్టార్డమ్ తక్కువ అనకూడదేమో ఈ హీరోయిన్ చూసాక. ఎందుకంటే ఆ హీరోయిన్ ఎవరు కాదు, లేడీస్ సూపర్ స్టార్ నయనతార లేడీస్ సూపర్ స్టార్గా అవతరించారు. ఆవిడకి సింగిల్గా స్టోరీ లైన్స్ కూడా రాసుకునే వాళ్ళతో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చాలా వచ్చాయి. చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా అంజలి, సిబిఐ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చాలా చేశారు. ఇంకో నెక్స్ట్ సినిమాలో అయితే ఒక బ్లైండ్ గర్ల్గా కూడా యాక్ట్ చేశారు. ఇలాగ చాలా చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆవిడ గురించి వచ్చే వార్తలు ఏంటంటే విఘ్నేష్ శివన్ అని ఒక ప్రొడ్యూసర్ కమ్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది నెలలకే పిల్లలు పుట్టారు, ట్విన్స్. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి రీజన్ కూడా లేకపోలేదు. అఫ్ కోర్స్ మన నెటిజన్స్ ఎలా ఉంటారంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు. సో పులి కడపపోయినా ఎవరో ఒక పులి అంటే వెంటనే ఇంకో సోషల్ మీడియా పర్సన్ ఇదిగో ఇక్కడే తోక ఉంది అంటారు. అంటే విఘ్నేష్ శివన్ ఏం చేస్తారంటే సరదాగా ట్విట్టర్లోనైనా ఇన్స్టాగ్రామ్లో అమ్మో ఈమెతో వేగడం కష్టం, అమ్మో ఎట్లా అలాంటి చిన్నగా చిలిపి కామెంట్స్ పెట్టడంతో అది అగ్గి మీద ఆద్యం పోసినట్టుగా నిజంగా వీళ్ళిద్దరూ విడిపోతున్నారా అనే స్థాయికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సో అవన్నీ పక్కన పెట్టేసి వాటి గురించి ఏమి పట్టించుకోకుండా నయన్ దాని పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు. అదెలా అంటే రీసెంట్గా ఆవిడ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ఒక బిజినెస్ ఫ్లైట్లో వెళ్తూ దానికి బిజినెస్ టికెట్లో కూర్చొని ఇద్దరు చెరోవైపు ఆ సీటింగ్లో కూర్చుని వాళ్ళిద్దరు ట్విన్స్ని పట్టుకొని విహారయాత్రకు వెళ్తున్నాం, సంథింగ్ యూరోపియన్ కంట్రీస్కి అక్కడికి వెళ్తున్నాం, మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం, దట్టు హ్యాపీగా ఉన్నాం, మీ అండ్ సంతోష్ శివన్ విఘ్నేష్ శివన్ హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా ఆవిడ పోస్ట్ చేశారు. సో దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా నోరు క్లియర్. సో ఆవిడ చాలా బిజీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు ఈ ఏజ్లో ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం నేను తగ్గలేదు, అదే స్టామినా, అదే పర్ఫెక్ట్నెస్, అదే క్యారెక్టర్స్, ఎటువంటి క్యారెక్టర్ నేను చేయడానికి నేను రెడీ అన్నట్టుగా ఉన్నారు. దానికి ఎగ్జాంపులే రీసెంట్గా వచ్చిన మన జవాన్ సినిమా. సో జవాన్ సినిమా చూస్తే నిజంగా షారుఖ్ ఖాన్ పక్కన ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చూసి మైండ్ బ్లోయింగ్ కదా. సో అటువంటి పాత్రలు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. అటు బాలీవుడ్లో కూడా తన సత్తా నిరూపించుకున్నారు. సో నయనతార లేడీస్ సూపర్ స్టార్, లేడీ అని పెట్టకూడదేమో, సూపర్ స్టార్ అంతే. అంటే ఒక రేంజ్ ఇమేజ్ వచ్చిన ఆర్టిస్ట్ అంటే నయనతార అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడు గతంలో చాలామంది హీరోయిన్స్ చేసిన ఇంత స్పాన్లో ఆల్మోస్ట్ ఆల్ చంద్రముఖి సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన నయనతార గారు అప్పుడు చూసి ఏంటి ఇవిడలాగా అనుకున్నారు. తర్వాత మధ్యలో కాస్త లావ్ అనిపించినట్టు అనిపించారు. ఆ తర్వాత రకరకాల రూమర్స్ వచ్చాయి. సింపు గారితో వివాహం అనుకున్నారు, ప్రభుదేవ గారితో వివాహం అనుకున్నారు. రకరకాలుగా ఈ శ్రీరామరాజు సినిమా బాలయ్య బాబుతో సినిమా యాక్ట్ చేసిన తర్వాత ఇంకా అదే లాస్ట్ సినిమా అని చెప్పి ఆవిడ కళ్ళనీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత పెళ్ళి అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చారు. మళ్ళీ సినిమాలు వరుసపెట్టి చేస్తున్నారు. సూపర్ స్టార్. ఈవెన్ పెద్ద హీరోలకు కూడా ఎవరైనా హీరోయిన్ ఆప్షన్ ఉందంటే ద వన్ అండ్ ఓన్లీ నయనతార. ఇప్పుడు చిన్న హీరోలతో కూడా చేస్తున్నారు. ఆవిడ అసలు ద గ్రేట్ అంటే ఎన్టీఆర్ గారితో చేశారు, బాలయ్య బాబుతో కూడా చేశారు కదా. సో అట్లా బాడీని కాపాడుకుంటూ, తన శరీరాన్ని కాపాడుకుంటూ, దాని క్యారెక్టర్ని ఎలా ఉంటే బాగుంటుందని అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు సూపర్ స్టార్గా నిరూపించుకుంటున్నారు. సో ఎనీహౌ నయనతార గ్రేట్. ఇది కూడా ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఉమెన్స్ డే సందర్భంగా తన భర్త తను ఈ సంపూర్ణ మహిళగా మార్చినందుకు ధన్యవాదాలు అన్నట్టుగా పోస్ట్ చేశారు. దానికి అర్థం అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైతే అమ్మ అవుతారో సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందుతారు. సో వన్స్ అగైన్ అలాంటి లేడీస్కి, అటువంటి ఉమెన్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్, ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఎస్పెషలీ నయనతార గారికి, నయనతార ఫ్యాన్స్కి కూడా శుభాకాంక్షలు. బాయ్.